హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ణ రాయల్ బ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. నేను ఈ వీడియోలో వచ్చేసి చికెన్ రోల్ చేయబోతున్నాను. అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే మేము లాస్ట్ సండే బయటకు వెళ్ళి ఉన్నాము. అక్కడ చికెన్ రోల్ తిన్నాము. ఇంకంతే మా మావయ్య మా ఆయన చికెన్ రోల్ చేయి అంటున్నారు. సరే ఈరోజు చేసుకుందామని చెప్పి చికెన్ తెమ్మని చెప్పారు. ఒక ½ కిలో తెస్తే పెద్ద పెద్ద ముక్కలు పంపించారు. ఇంకేముంది చచ్చినట్లు చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. ఇంకా దానికన్నీ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా కొంచెం అల్లం పేస్ట్ అన్నీ కలిపేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక ½ అవర్. చికెన్లోనే మనం యోగర్ట్ కానీ పెరుగు ఆ నిమ్మకాయ ఏదో ఒకటి యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది టేస్టీగా. ఇంకా చికెన్ పని అయిపోయాక మైదా పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేశాను. గ్యాప్లో నేను ఒక 5-6 ఎగ్స్ అయితే కలిపి పెట్టేసుకున్నాను ఉప్పు మిరియాల పొడి వేసేసి చపాతీ పైకని చెప్పి. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ పోసేసి అవి రెండైతే బాగా వాడుస్తున్నాను. మనకు మరీ రెడ్డిష్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తపడితే చాలు. ఇంకా ఆనియన్స్ మెత్తపడ్డాక మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఇంకా వీటిలో వేసేసి లైట్గా కలుపుకుంటూ మూత పెట్టేయాలి. ఒక జస్ట్ 2 మినిట్స్కే కలర్ చేంజ్ అయిపోతుంది మనకు చికెన్. సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఈ గాప్లో మనం వచ్చేసి బాల్స్గా చేసుకొని మైదా పిండిని చపాతీస్ దిద్దేసుకున్నాము. ఒక 10 మినిట్స్ చికెన్ కూడా నీట్గా ఉడికిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసా కదా. ఇంకా నేను రోటీస్ కూడా కాల్చేస్తున్నాను పెద్దగా బాగా. ఒక సైడ్ ఫుల్ బాగా కాల్చుకున్నాం, ఒక సైడ్ కాల్చట్లేదు. ఎందుకంటే మళ్ళీ మనం ఆమ్లెట్ వేసినప్పుడు ఒక సైడ్ కాల్చిన సైడ్ పెట్టి అంటిస్తే ఇంకో సైడ్ బాగా కాలుతుంది. సో ఇంకా ఆమ్లెట్ కూడా వేసేసాను చపాతీ పైన. నేను ఇట్లా వద్దు ఫస్ట్ ఆమ్లెట్ వేసి చపాతీ పెడదాం అంటే మా ఆయన వద్దు చపాతీ పైనే పెట్టు అని చెప్పాడు. మనకు రివర్స్ చేయడానికి కష్టమవుతుంది ఇలా చేస్తే. నేను నెక్స్ట్ చపాతీ వచ్చేసి నార్మల్గా ఫస్ట్ ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసేసి చపాతీ పెట్టాను. అది చాలా నీట్గా వచ్చింది. ఇది తను చెప్పినట్టు చేశాను, ఇది నేను చేసినట్టుగా చేశాను. సో బాగా వచ్చింది. ప్రస్తుతానికి ఒక 3-4 చేసేసుకున్నాము. అన్నీ ఒకేసారి చేస్తే చల్లకపోతే తినలేము. ఇంకా 3 చేసేసి ఇంకా ఫస్ట్ మా ఆయన అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా దాని మీద ఫస్ట్ మైనీస్ అప్లై చేశాడు. తర్వాత దాని మీద కొంచెం సాస్ కూడా అప్లై చేసేసి మనం ఆల్రెడీ ఇంకా కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది పెట్టేస్తున్నాడు. మధ్యలో కొంచెం పెట్టు లిమిట్గా అంటే ఫుల్గా పెట్టేస్తున్నాడు. మనకి ఎక్కువ ఉన్నా కూడా ఎగటేసినట్టుగా ఉంటుంది కదా, తాకినట్టుగా ఉంటేనే చికెన్ ఆ టేస్ట్ దాని వాల్యూ తెలుస్తుంది. ఫుల్గా పెట్టేసుకున్నాడు. ఇంకా దానిపైనే కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని స్లైసెస్గా లైట్గా పైన అలా గార్నిష్ లాగా చేసుకున్నాడు. ఇంకా మనకు క్యాప్సికము ఇంకా క్యాబేజ్ తరుగు ఉంటే బాగుంటుంది, టేస్టీగా అనిపిస్తుంది. ఇంకేం దాన్ని రోల్ చేసుకొని మంచిగా తినేసాడు. కష్టపడి చేసి నేను బట్ ఫస్ట్ తినేస్తాను. సరేలే పాప అని చెప్పి నేనే సాక్రిఫైస్ చేశాను. మొత్తానికి మన చికెన్ రోల్స్ రెడీ అయిపోయి మీరు కూడా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్.